నమస్తే అందరికీ. ఆల్ ఇండియా ట్రావెలింగ్ కంప్లీట్ చేసి ఈ అక్టోబర్ వస్తే 1 ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. చాలామంది ఇప్పటివరకు అడిగిన నన్ను ఎట్లా ట్రావెల్ చేసినావు, బడ్జెట్ ఎంత, అసలు అన్ని పైసలు ఎక్కడి నుండి వచ్చినాయి, అది ఇది అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదివిందే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఫార్మ్డీ 2022 పాస్డ్ అవుట్. 6 ఇయర్స్ కోర్స్ ఇది. సో 2022లోనే నేను జాబ్లో జాయిన్ అయినా డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా హైదరాబాద్లోనే. మంచి శాలరీ స్టార్టింగ్లోనే మీకు అందరికి తెలిసిందే 22-25 ఉంటుంది. నాకు 25,000 శాలరీ, సపరేట్ క్యాబిన్. హాస్పిటల్లో కూడా అసలు వర్క్ అంత ఏమి ఉండదు, ఎందుకంటే ఓన్లీ పర్టికులర్ డిసీజ్కి సంబంధించిన హాస్పిటల్ అనమాట. అంత మంచిగానే ఉంది, కానీ నాకు నచ్చలేదు ఆ జాబ్. అంటే 9 to 5 కూర్చొని అసలు మనకి నచ్చని పని, అది ఎంత మంచిగా ఉన్నా ఎంత కంఫర్టబుల్గా ఉన్నా మనం నేను చేయలేను పర్సనల్గా. సో అది నాకు నచ్చలేదు. కాబట్టి ఆల్రెడీ చనిపోయిన మా తాతని మళ్ళీ చంపేసి నేను ఇంకా జాబ్కి వెళ్ళలేదు, బంద్ చేసిన. 5 days కూడా సరిగ్గా వెళ్ళలేదు అనమాట. దాని తర్వాత ఆల్రెడీ 2022 నుండే నేను ఇంట్లో చెప్తున్నా, ఇట్లా ట్రావెలింగ్ నాకు ఇష్టం ఉంది, నేను కంపల్సరీ కనీసం వరల్డ్ మొత్తం కాకపోయినా ఇండియా అయినా ట్రావెల్ చేయాలి, అది నా గోల్. మళ్ళీ ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి చాలా అప్పుడప్పుడు అట్లట్లో ఒక రాయేసిన అనమాట. 2022 నుండే. చిన్నప్పటి నుండి కూడా తిరగడం చాలా ఇష్టం. రిలేటివ్స్ ఇంటికి కానీ బయటికి వెళ్ళడం, వాళ్ళతో పాటు మా పెద్దమ్మ వాళ్ళు చాలా డివోషనల్ ట్రిప్స్కి వెళ్తుంటారు, వాళ్ళతో పాటు వెళ్ళడము. సో అట్లా చాలా ఇంట్రెస్ట్ అనమాట తిరగడము. అప్పుడప్పుడు అట్లా రాయేస్తుండే. మా అమ్మ నువ్వేమన్నా మగపిల్లగానివా అది ఇది అని చెప్పేసి అంటుండే, కానీ అప్పుడప్పుడు అట్లా చేసిన అనమాట. అది మొత్తానికి సక్సెస్ఫుల్గా పర్మిషన్ దొరికింది, తిరిగిన నేను ఆల్ ఇండియా అంతా కంప్లీట్ చేసిన. సో 2022లో అట్లా జాబ్ బంద్ చేసిన తర్వాత ఏం చేయాలి, పైసలు కావాలి ట్రావెలింగ్ చేయాలంటే. మనమా జాబ్ చేయలేము, నచ్చని పని. సో నాకు డ్యాన్స్ ఇష్టం, డ్యాన్స్ చాలా ఇష్టం నాకు. సో నేను డ్యాన్స్ ఈవెంట్స్, షోస్ వెళ్తుండే. సినిమా పాటలలో బ్యాక్ డాన్సర్స్ ఉంటారు కదా, అట్లా కూడా వెళ్ళిన. సో ఆ మనీయే ఒక 1.5 year కష్టపడి ఆ మనీయే జమ చేసుకొని సేవ్ చేసుకొని నేను ఆల్ ఇండియా ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ 2023లో స్టార్ట్ చేసిన. ఆల్ ఇండియా ట్రావెలింగ్ చేద్దామనే నేను Jan 1st 2023లో కాశ్మీర్లో ఉండాలి, స్నో చూడాలి, కాశ్మీర్ టు కన్యాకుమారి ఇట్లుండే. నేను వెళ్ళినా అనుకున్నట్టుగానే, కానీ కాశ్మీర్, దాని తర్వాత పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఈ 4 states కవర్ చేసుకొని మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ వెళ్ళిన తర్వాత మహాకాళేశ్వర్ దర్శనం అయిపోయింది. ఓంకారేశ్వర్కి వెళ్ళాలి అని చెప్పేసి రైల్వే స్టేషన్లో కూర్చున్న ఒక కాల్ వచ్చింది. కొరియోగ్రఫీది యాన్యువల్ డే ఉంటాయి కదా స్కూల్స్లలో, కొరియోగ్రఫీ అట్లా ఛాన్స్ వస్తే దీనికి కూడా పైసలు వస్తాయి కదా మంచిగా, ఇంకా ట్రావెలింగ్ ఇంకా వెళ్ళొచ్చు, మనీ వస్తాయి అని చెప్పేసి. అప్పుడు అంత బ్రెయిన్ లేదు కదా, సో వెళ్ళిపోయినా. అది అక్కడ ఆపేసి వెళ్ళిపోయినా. మళ్ళీ కంటిన్యూ డ్యాన్స్ షోస్, ఈవెంట్స్ కంటిన్యూ చేసి 2024లో ఫైనల్గా ఇంట్లో వాళ్ళని అందరినీ ఒప్పించి, మా అమ్మని మా డాడీని ఒప్పిస్తే సరిపోతుంది, ఇంకెవరు అవసరం లేదు. సో వాళ్ళని ఒప్పించి 2024లో Jan 2 నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన. అమ్మ డాడీ కూడా చాలా కష్టంగానే ఒప్పుకున్నారు. సింగిల్ సోలో ట్రావెలింగ్ అంటే వాళ్ళు చాలా భయపడినారు. చాలామందికి అడిగినా నేను అప్పుడు, నాతో పాటు ట్రావెలింగ్ చేస్తారా అని చెప్పేసి ఇన్స్టాలో కూడా చాలామందిని అడిగిన. సో ఎవరు పంపిస్తారు ఇంట్లో వాళ్ళు, ప్లస్ మనీ కూడా ఎవరి దగ్గర ఉండవు. సో ఎవ్వరు ఒప్పుకోలేదు. ఫైనల్గా ఇంకా నా ఫ్రెండ్ ఒక అబ్బాయి జాయిన్ అయ్యిండే, కానీ ఒక 10-15 days కూడా చేయలేదు ట్రావెలింగ్, అతనికి సెట్ అవ్వలేదు. నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేసిన సోలోగా. ఆల్ ఇండియా ట్రావెలింగ్ మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. ఒక 8 months పట్టింది నాకు. 2023లో నేను డ్రాప్ అయిపోయి వచ్చేసిన కదా. దాని తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్ ప్లాన్ చేసిన అనమాట ఫ్రెండ్స్ సర్కిల్లోనే. నా ప్లానింగ్తో అసలు అప్పుడు ఇంత బ్రెయిన్ కూడా లేదు, ఇప్పుడు ఉన్నంత బ్రెయిన్ కూడా లేదు. అసలు ఎట్లా ప్లాన్ చేసినో, ర్యాండమ్గా గూగుల్లో సెర్చ్ చేసిన, వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళిన, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఆ ట్రిప్. అదంతా నా ప్లాన్. దాని తర్వాత హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, ఇంకా బీదర్, దాని తర్వాత మహారాష్ట్రలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, విఠల్ బీర్దేవ్ యాత్ర అని చెప్పేసి. ఇవి నేను సోలో ట్రావెలింగ్ చేసిన. దాని తర్వాత 2024లో
జనవరి 2కి నా ఆల్ ఇండియా ట్రావెలింగ్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. కంపల్సరీ ఆ ఇయర్ ఎట్లైనా ట్రావెల్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయిందా. లాస్ట్ టైం లాగా మళ్ళీ డ్రాప్ అయిపోయి రావడం కాకుండా మొత్తానికి కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఈసారి కాశ్మీర్ టు కన్యాకుమారి కాకుండా నా నేటివ్కి ఏదైతే దగ్గర ఉందో అక్కడ నుండి స్టార్ట్ చేసి చుట్టూరా తిరిగి నా ప్లేస్కి రావాలి అని అనుకున్నా. మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇక్కడ నుండే స్టార్ట్ అయిపోయి నా ప్లేస్కి రావాలి అని చెప్పేసి. సో మాది ప్రాపర్ గద్వాల్, నా నేటివ్. నాకు దగ్గర కర్ణాటక అవుతుంది అనమాట. సో నేను కర్ణాటక నుండి స్టార్ట్ చేద్దాము అని అనుకున్నా. సో నేను కర్ణాటకకి అని చెప్పేసి స్టార్ట్ అయినా ఇంట్లో నుండి. అనుకోకుండా వనపర్తి అబ్బాయిలు కొంతమంది కలవడం వల్ల సో గోవాకి వెళ్దాం అక్క, ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము కూడా అని చెప్పేసరికి నేను సర్లే అని చెప్పేసి అనుకోకుండా అవుతుంటాయి కదా ప్లాన్స్ అన్నీ. సో గోవాకి వెళ్ళిపోయినా. అక్కడ నుండి స్టార్ట్ గోవా, కర్ణాటక, కేరళ, ఇట్లా మళ్ళీ కింద నుండి సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ నేను ట్రావెల్ చేసింది. సో బీహార్లో అమ్మవారిది దర్శనం అయిపోయిన తర్వాత శక్తిపీఠం ఉంటుంది అక్కడ. దర్శనం అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్లాన్ చేసుకున్నా ఆ రోజంతా ఎటు వెళ్ళాలి నెక్స్ట్ అని చెప్పేసి. చార్ధామ్ ఏమో మే మంత్లో ఓపెన్ అవుతుంది, అమర్నాథ్ ఏమో జూలైలో ఓపెన్ అవుతుంది. నేను అట్లే కంటిన్యూగా ట్రావెల్ చేస్తే మే మంత్, జూలై మంత్కి నేను ఇటు వెస్ట్ సైడ్ వచ్చేస్తాను అనమాట. రాజస్థాన్, గుజరాత్ అటు సైడ్ వచ్చేస్తాను. సో ఎట్లయితే కష్టము, నేను అవన్నీ కూడా కవర్ చేయాలి కదా, మళ్ళీ పైకి వెళ్ళలేను. అందుకని చెప్పేసి గ్యాప్ తీసుకొని అమర్నాథ్ పర్మిట్ కూడా చేయించుకోవాలి, పర్మిట్ రిజిస్ట్రేషన్ 2 చేయించుకోవాలి. సో మళ్ళీ ఇంటికి వచ్చేసి ఏప్రిల్ 20కి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. అమర్నాథ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్కడ ఒక్కటే నేను గ్యాప్ ఇచ్చింది 2 months. అది కూడా ఏప్రిల్ 20కి స్టార్ట్ అయిపోయినా. డైరెక్ట్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయినా, హైదరాబాద్ నుండి వెస్ట్ బెంగాల్. అప్పుడు ఇంకా టికెట్ కూడా బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ జనరల్లోనే వెళ్ళిపోయినా. వెస్ట్ బెంగాల్, దాని తర్వాత ఈస్ట్ అంతా కవర్ చేసి, దాని తర్వాత నార్త్, దాని తర్వాత వెస్ట్, కంటిన్యూగా సోలో. అసలు ఎట్లా ట్రావెల్ చేసినా కూడా నాకు కూడా తెలియదు, కానీ మంచిగానే అయిపోయింది. అసలు ఫ్లోలో వెళ్ళిపోయినా. ఎట్లా అంటే ఎక్కడ నేను ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోలేదు, అన్నీ జనరలే. తెలియదు ఇంకా నాకు కూడా ఎట్లా ట్రావెల్ చేసిందో. ఏప్రిల్ 20కి స్టార్ట్ అయిపోయినా కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై కంటిన్యూగా ట్రావెల్. దాని తర్వాత ఆగస్ట్లో నా ఫ్రెండ్స్ ఫారెన్ నుండి వచ్చింది అనమాట, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ 2. సో మళ్ళీ వాళ్ళు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. నేను ఆల్ ఇండియా ట్రావెలింగ్ మళ్ళీ కూడా కంటిన్యూ చేయొచ్చు వాళ్ళని కలిసేసి. సో నేను అప్పుడు హిమాచల్లో ఉన్నా. హిమాచల్ నుండి మళ్ళీ ఇంటికి వచ్చి వెంటనే మళ్ళీ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం మేమందరం. ఈసారి సౌత్ గోవా. ఫస్ట్ నేను ఆల్ ఇండియా ట్రావెలింగ్లో స్టార్ట్ వెళ్ళింది నార్త్ గోవాకి. ఇప్పుడు సౌత్ గోవాకి వెళ్ళి సౌత్ గోవా కవర్ చేసుకొని మళ్ళీ వెంటనే హిమాచల్. సో అట్లా కంటిన్యూగా ట్రావెల్ చేసిన. దాని తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ 27కి నా జర్నీ కంప్లీట్ అయిపోయింది. అలంపూర్లో జోగులాంబ అమ్మవారి దర్శనంతో కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. 8 months కరెక్ట్ ఎగ్జాక్ట్గా నేను డే టు డే కౌంట్ చేసిన. 240 days నేను ట్రావెల్ చేసింది. 2 months అక్కడ గ్యాప్ ఇచ్చింది, అది తీసేసిన. మొత్తం తీసేసి కూడా 240 days, 8 months కంటిన్యూగా. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఇప్పుడు కూడా. నేను కంటిన్యూగా ట్రావెల్ చేసినది చాలా తక్కువ మందికి పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి. సరిగ్గా నిద్ర ఉండదు, సరిగ్గా ఫుడ్ ఉండదు, ఏ బస్సు వస్తుందో చూసుకోవాలి, ట్రైన్ చూసుకోవాలి, టైమింగ్ చూసుకోవాలి. కొన్ని దగ్గరలో బస్సులు ఉండవు, ట్రైన్లు ఉండవు. కొన్ని రిమోట్ ప్లేసెస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. నేను అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసింది. సో అన్నీ అప్పటికప్పుడే చూసుకొని వెళ్ళిపోయినా. అన్నీ ముందు ఏది ప్రీ ప్లాన్డ్ లేదు. ముందు ఓన్లీ జస్ట్ ప్రీ ప్లాన్డ్ ఏదంటే ఏ స్టేట్లో ఏ ప్లేసెస్ వెళ్ళాలి, అవి మాత్రమే ప్రీ ప్లాన్డ్. ఇంకా మిగతా అదంతా అప్పుడప్పుడు వెళ్ళిపోవడమే. నేను ఆల్ ఇండియా ట్రావెలింగ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినా. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఏమేమి కవర్ చేయాలి, ఓన్లీ ఫేమస్ ప్లేసెసా లేకపోతే ఎట్లా అనేది కూడా ఉంటుంది కదా. అట్లా నేను ముందే ప్లాన్ చేసుకున్నా. మన ఇండియాలో ఉన్న చార్ధాము, ఉత్తరాఖండ్ చార్ధాము, 12 జ్యోతిర్లింగాలు, 4 ఆదిశక్తి పీఠాలు, 18 మహాశక్తి పీఠాలు, 5 పంచభూతలింగాలు. ఈ ప్లేసెస్ అన్నీ కంపల్సరీ కవర్ చేయాలని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నా. ఏ స్టేట్లో ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వెళ్ళాలి, వీటితో పాటు ఫేమస్ ప్లేసెస్ నార్మల్గా ఉంటాయి కదా అవన్నీ. నేను అసలు పంచకైలాష్ ప్లానే చేయలేదు. నా ఆల్ ఇండియా ట్రిప్లోనే లేదు పంచకైలాష్ ప్లాన్.
ఆల్ ఇండియా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. అసలు పంచ్ కైలాష్ గురించి కూడా నాకు అంత ఐడియా లేదు. నాకు ఓన్లీ కైలాష్ మానసరోవర్ తెలుసు, ఆది కైలాష్ తెలుసు. శ్రీఖండ్, కిన్నౌర్, మణి మహేష్ నో ఐడియా, జస్ట్ ఓన్లీ వీడియోస్లో చూసినవి మాత్రం. సో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాము అనుకున్నా ట్రిప్లో ఉన్నప్పుడే. అనుకోకుండా 4 కైలాష్లు దర్శనం అయ్యింది. అసలు నేనే షాక్ ఇప్పటికీ కూడా. అనుకోకుండా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కైలాష్ మానసరోవర్ ఒక్కటి బాకీ ఉంది, అది కూడా నెక్స్ట్ ఇయర్ నేను కంప్లీట్ చేస్తే తప్పకుండా. దేవుడి దయ వల్ల, దేవుడు పిలిస్తే పోవడమే. ఆయన పర్మిషన్ లేనిది మనం అడుగు కూడా వేయలేము. అదే అంటారు కదా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదని చెప్పేసి. సో మొత్తం ఆయన దయ, ఆయన పర్మిషన్ లేనిది వెళ్ళలేము కూడా. నేను ఆల్ ఇండియా ట్రావెలింగ్ చేసే ముందు రాసుకున్నాను అనమాట. ఇదిగోండి డ్రీమ్ గోల్ అని కనిపిస్తుందా, డ్రీమ్ గోల్ అని చెప్పేసి చార్ధామ్, చోటా చార్ధామ్, 12 జ్యోతిర్లింగాలు, ఇదిగోండి పంచభూత లింగాలు, ఒకటి ఆత్మలింగం గోకర్ణలో ఉంటుంది. దాని తర్వాత ఇదిగోండి ఆదిశక్తి పీఠాలు, ఇదిగోండి 18 మహాశక్తి పీఠాలు, ఇదిగోండి ఆల్ ఇండియా ట్రావెలింగ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్నీ ఇట్లా స్టేట్స్ రాసుకున్నా. స్టేట్ చూడడం అయిపోయిన వెంటనే ఇట్లా రెడ్ మార్క్తో రౌండ్ చేసుకున్నా. అన్ని స్టేట్స్ ఎప్పుడెప్పుడు ఈ స్టేట్ అయిపోతుందా, ఎప్పుడు ఇవన్నీ స్టేట్స్ అయిపోతాయి అని చెప్పేసి అన్ని స్టేట్స్లో రాసుకున్నా. ఇదిగోండి యూనియన్ టెరిటరీస్ కూడా. యూనియన్ టెరిటరీస్లో ఇప్పుడు నేను వెళ్ళాల్సింది అండమాన్, లక్షద్వీప్ సారీ, ది ఒక్కటి వెళ్ళిన. ఈ దమన్ వెళ్ళలేదు, ఇంకా డాడ్రా, ఇంకా నగర్ హవేలీ ఇవి వెళ్ళలేదు. కూరగాయలు నాకు తెలిసి కూరగాయల సౌండ్ ఆమె వాయిస్ వస్తుంది. ఇదిగోండి కర్ణాటకలో ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి అన్నీ కర్ణాటక. దాని తర్వాత ఇదిగోండి కేరళ, అన్నీ ఇట్లా రాసేసుకున్నా అనమాట, ఏవే వెళ్ళాలి అని చెప్పేసి ఇట్లా రాసుకొని. ఇట్లా ప్లేసెస్ కూడా అయిపోయినవి ఇట్లా టిక్ చేసేసుకున్నా, ఈ ప్లేస్ అయిపోయింది అని చెప్పేసి. ఓన్లీ ఇది ఒక్కటే ప్లాన్ నేను చేసుకుంది. ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ బస్ ఎక్కాలి అవన్నీ అప్పటికప్పుడే ఇన్స్టాంట్గా. దాని తర్వాత అన్నీ గుర్తుగా ఉంచుకున్నాను అనమాట. ఇవన్నీ నేను ఇండియా ట్రావెలింగ్ చేసినప్పుడు టికెట్స్, ప్లేసెస్, వెళ్ళినటివి అన్నీ టికెట్స్, ఎక్కడెక్కడ ఉన్న అన్నీ A to Z. అప్పుడప్పుడు రూమ్స్లలో కూడా ఉన్నట్టు కదా అవి రిసిప్ట్లు కానీ. ఇది నాకు బుక్, మహారాష్ట్రలో ఏకవీర మహాదేవి టెంపుల్కి వెళ్ళిన, అక్కడ ఇచ్చారు పూజారి. ఇది లదాఖ్లో ఉన్న. యాక్చువల్గా మా ఆంటీ కొడుకు తీసుకొచ్చిండే, అయితే లేదు నేను వెళ్ళి ఇది కొనాలి కంపల్సరీ అంటే ఏమో అట్లా, అది గమండ్ అని అనుకోకండి మళ్ళీ. నేను వెళ్ళి కొనాలి, నేను డైరెక్ట్ కొనాలి అని చెప్పేసి వెళ్ళి నేను కొన్నా. ఇది చాలానే ఉండే, ఇది ఒకటి గుర్తుకుంచుకున్నాను. అన్ని టికెట్సే. మా ఫ్రెండ్స్ గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. ఇదిగోండి అక్కడక్కడ టెంపుల్స్లో కుంకుమలు ఇస్తారు కదా, అవి అన్ని టికెట్స్ ఉన్నాయి అన్నీ. ఇది కేరళలో కథకళి పెర్ఫార్మెన్స్కి వెళ్ళినా నేను. అది అన్నీ ఇట్లనే ఉంచుకున్నాను అనమాట గుర్తుగా. లైఫ్లో ఎప్పుడన్నా చూసుకోవాలి అనిపించినప్పుడు చాలా మెమొరబుల్గా ఉంటాయి అని చెప్పేసి ఇవన్నీ నేను ఒకటి ఏమంటారు స్క్రాప్ బుక్ లాగా చేసి అన్నీ పేస్ట్ చేసుకుంటా. ఈ చిట్స్ ఏంటివంటే చెప్తాయి స్టోరీ. యాక్చువల్గా నాకు చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉండే, ఆల్ ఇండియా ట్రావెలింగ్ చేయాలా లేదా నాకు గవర్నమెంట్ జాబ్ కూడా చాలా ఇష్టం. గవర్నమెంట్ జాబ్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, టీసీ ఉంది, రైల్వే ఎంప్లాయీ అవ్వాలని, లేకపోతే నా స్టడీస్కి సంబంధించింది ఫార్మసిస్ట్, ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ నాకు ఇంట్రెస్టెడ్ ఉందన్నమాట. చాలా కన్ఫ్యూజన్ ఉండే ఇది ఏం చేయాలి అని చెప్పేసి. అప్పుడు నేను అంత బ్రెయిన్ లేదు, ఏదో ఇది మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ నాకు ఆ టైంలో
సేవ్ చేసింది. నేను ఈ స్టేజ్లో ఉన్నా, ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నా, నాకు నచ్చిన పని చేస్తున్నానంటే ఈ చిట్లు మాత్రమే. నేను అప్పుడు రాసిన అనమాట. ఇది మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు, అది నాకేం ప్రాబ్లం లేదు, కానీ నాకు మంచిగా అనిపించింది. ఆల్ ఇండియా ట్రావెలింగ్ ఒక చిట్టు, జాబ్ ఇంకో చిట్టు. ఈ 2 చిట్లు నేను దేవుడి దగ్గర వేసిన, కలిపి 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 వేసిన. ఏది వచ్చినా నాకు ఓకే, ఏది వచ్చినా ఓకే, ఇది వచ్చినా ఓకే, ఇది వచ్చినా ఓకే. నేను వెనకడుగేయ, మళ్ళీ చేంజ్ చేసి కూడా ఏం వెళ్ళను. ఇది వచ్చినా ఓకే, ఇది వచ్చినా ఓకే. జాబ్ వచ్చినా కూడా అప్పుడప్పుడు ట్రావెలింగ్ వెళ్ళొచ్చు, ఇది చేసుకుంటా అని చెప్పేసి. అంటే ఇంట్లో అమ్మ వాళ్ళకి ఎట్లా అంటే జాబ్ చేయాలి, మీకు తెలిసిందే కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ఉంటారు, జాబ్ చేయాలి, సొసైటీ ఏమనుకుంటారు, అది ఇది అని చెప్పేసి. సో అట్లా ఆ టైంలో ఆ కన్ఫ్యూజన్లో ఏం చేయాలో తెలియక ఇన్ని మంత్స్ ఇంకా ఇదే నా డ్యాన్స్ ఫీల్డేనా, ఇదైతే ఎట్లా కాదు, సెట్ కాదు మనకు, ఆ సెట్ కాదు, ఆ ఫీల్డ్ సెట్ కాదు, ఏదో జస్ట్ ఒక టైం పాస్కి లేదా కొంచెం సెట్ అయ్యేదాకా అంటే అది వేరు, కానీ పర్మనెంట్గా డ్యాన్స్ ఫీల్డ్ మనకు సెట్ కాదు. సో ఆ కన్ఫ్యూజన్లో తీసుకున్న డెసిషన్ ఇది. దేవుడి దయ వల్ల ఆల్ ఇండియా ట్రావెలింగ్ చిట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా, లిటరల్లీ చాలా హ్యాపీగా. అసలు బ్లాస్ట్, ఇంకా వదలొద్దు, ఇండియా ట్రావెల్ చేయాలి ఎట్లయినా పైసలు జమ చేసి అని చెప్తే, పైసలు జమ చేసి కష్టపడి తిండి నిద్ర లేక డ్యాన్స్ ఈవెంట్స్కి వెళ్ళి షోస్కి వెళ్ళి జమ చేసుకొని చేసిన నేను ఆల్ ఇండియా. ఫైనల్గా బడ్జెట్ వచ్చేసి 1,74,098 రూపీస్. ఇంత తక్కువలో ఎట్లా ట్రావెల్ చేసినా అని అనుకుంటుండొచ్చు మీరు, చెప్తా అది కూడా. నేను సేవ్ చేసుకుంది 1,55,60 అట్లా సేవ్ చేసుకునిండే, కానీ బ్యాగులు, బట్టలు, మధ్యలో ఇంకా ఇట్లా ఖర్చులు అవుతుంటాయి కదా, అట్లా నా దగ్గర ఒక 1,40,000 వరకు ఉండే అనమాట. లాస్ట్ ఇంకా 1 మంత్ ఉంది అనగా నా సేవింగ్స్ అయిపోయినాయి. ఒక 30 నుండి 30 చేంజింగ్ ఏవైతే ఉన్నాయో మొత్తం అమ్మనే ఇచ్చింది. మా అమ్మ అంత సపోర్ట్ చేస్తుంది నాకు, మా డాడీ కూడా. యాక్చువల్గా మొత్తం మా అమ్మ దగ్గరనే తీసుకోవచ్చు మనీ, అట్లయితే అస్సలు సచ్చినా ఒప్పుకోదు మా అమ్మ ట్రావెలింగ్కి. ఇప్పుడు నా పైసలు ఉన్నాయి కాబట్టి కొంచెము ఓకే అని చెప్పింది. ఎందుకంటే ఇంకా సరేలే నీ ఇష్టం, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఛాన్స్ రాదు. ఎందుకంటే ఆమె కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, చూస్తుంది ఇప్పుడు జాబ్ చేస్తుంది, ఆప్షన్ లేదు తిరగడానికి. సో తిరగనిలే అని చెప్పేసి నాకు ఓకే చెప్పారు ఇంట్లో. నా సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి బతికిపోయినా నేను. ఇంకా లాస్ట్ 1 మంత్ మొత్తం అమ్మ మనీతోనే సర్వైవ్ అయినా అనమాట ట్రావెలింగ్లో. ఒక 30 చేంజ్ ఇచ్చింది అమ్మ. సో అట్లా నా ట్రావెలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంత తక్కువ బడ్జెట్లో ఎట్లా ట్రావెల్ చేసిన అంటే, ఎక్కడ నేను టికెట్స్ బుక్ చేసుకోలేదు, ఎక్కడ కూడా టికెట్స్ బుక్ చేసుకోలే. అన్నీ జనరలే ఏ టు జెడ్. ఎక్కడనో ఒక దగ్గర నాకు ఆప్షన్ లేకపోతే స్లీపర్లో ఉన్న టీసీకి ఫైన్ కట్టినా కానీ మొత్తం జనరలే. ఇంకా హోటల్సా, సౌత్ మొత్తం రైల్వే స్టేషన్స్ ఉంటాయి, సౌత్ వెస్ట్. సో అంతేం అవసరం లేదు, హోటల్స్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి రైల్వే స్టేషన్స్లలో. హోటల్స్ కూడా నేను తీసుకుంది నార్త్లో, ఈస్ట్లో, ఈ 2 ప్లేసెస్లోనే. వెస్ట్, సౌత్ అన్నీ వెయిటింగ్ హాల్సే. రైల్వే స్టేషన్స్లలో వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, లేడీస్కి సపరేట్ వెయిటింగ్ హాల్ ఉంటుంది, జెంట్స్కి సపరేట్ వెయిటింగ్ హాల్ ఉంటుంది. స్టేషన్ని బట్టి, పెద్ద స్టేషన్ అయితే ఇన్ని రకాలు ఉంటుంది, స్లీపర్ క్లాస్ ఉంటుంది, థర్డ్ ఏసీ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ ఉంటుంది, నార్మల్ జనరల్ వెయిటింగ్ హాల్ ఉంటుంది, స్టేషన్ని బట్టి. సో పెయిడ్ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. పెయిడ్ వెయిటింగ్ హాల్లో చాలా ఉన్నా నేను, పర్ హవర్ 20 రూపీస్, 30 రూపీస్, అది కూడా స్టేషన్ని బట్టే. సో చాలా తక్కువ బడ్జెట్ అయిందనమాట. అట్లా నాకు క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టడము, అక్కడ ప్లేస్ విజిట్ చేయడము, మళ్ళీ రావడం, లగేజ్ తీసుకోవడం, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం, అట్లా చాలా మనీ సేవ్ అయింది నాకు సౌత్లో. ఇక్కడ వెస్ట్లో, ఈస్ట్లో అయితే స్టేషన్స్ లేవు, సచ్చినట్టు బస్సుల ట్యాక్సీలల్లో ట్రావెల్ చేసి 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 ఆల్మోస్ట్ 10 కేజెస్ తగ్గిపోయినా. 10 కేజెస్. చాలా బక్కగా అయిపోయినా, చాలా వీక్ అయిపోయినా, నల్లగా అయిపోయినా. ఇవన్నీ ఏం పట్టించుకోను కానీ నేను కూడా చాలా వీక్ అయిపోయినా.
సో ఫుడ్ టైంకి ఉండదు, జర్నీ కంటిన్యూగా జర్నీ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ అనమాట. ఇంకా ధర్మశాలలో ఉన్న, హాస్టల్స్లలో ఉన్న, టెంపుల్స్లలో, సో అట్లా చాలా తగ్గింది. సౌత్లో మొత్తం టెంపుల్స్లలోనే ఉంటుంది ఫుడ్. నాకైతే అసలు ఒకప్పుడు పేర్లు పెడుతుండే ఫుడ్కి, ఇట్లుంది అట్లుంది అని చెప్పేసి, కానీ ఇప్పుడు అస్సలు ఏది ఉంటే అది తినడమే. ఎందుకంటే అంత దారుణమైన ఫుడ్ తిన్నా నేను. సో అట్లా ఏం పేర్లు పెట్టడం లేదు, ఏది ఉంటే అది తినడమే. ఇది నా ఆల్ ఇండియా ట్రావెలింగ్ జర్నీ. సపోర్ట్ చేస్తున్న వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే చూస్తూ ఉండండి, వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.